టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు శారదా నది పరివాహక ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు పర్యటించారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం మునగపాక, రాంబిలి మండలాల్లో పంట నష్టపోయిన రైతులు, నీట మునిగిపోయిన గ్రామాల ప్రజలను పరామర్శించారు. తుఫాన్ నేపథ్యంలో ప్రజలను ఆదుకోవటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారు. తుఫాన్ సహాయక చర్యలు చేపట్టడంలోనూ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని అన్నారు. కూటమి నేతలు ప్రచార ఆర్భాటాన్ని పక్కన పెట్టి ప్రజలకు సత్వరమే న్యాయం చేయాలంటున్న వైఎస్ఆర్సీపీ నేతలతో మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు మునగపాక మండలం నుంచి అందిస్తారు. మోంతా తుఫాన్ దాటికి శారదా నది ఉగ్రరూపం ధరించింది. శారదా నది పరివాహక ప్రాంతాల్లో వేలాది ఎకరాలు పంట మునగగా చాలా గ్రామాలు నీటి మునిగిపోయాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మునిగిన పంట పొలాలను అలాగే మునిగిన గ్రామాలను కూడా పర్యటిస్తున్నారు. అడిగి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం యాదగిరిపాలెంలో ఉన్నాం. యాదగిరిపాలెం ఊరును చూడవచ్చు. ఊరు మొత్తం మునిగిపోయిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఊర్లో నడువు నోతు వరకు కూడా నీరు చేరింది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఈ తుఫాన్ నేపథ్యంలో గ్రామాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? మీరు పర్యటించినప్పుడు ఏం చెప్తున్నారు? పర్టికులర్ మునగపాక మండలంలో ఉన్నటువంటి యాదగిరిపాలెంతో పాటు పక్కన ఉన్నటువంటి చూచుకొండ కానీ, గణపతి కానీ, మిలిపాక్ కానీ ఇలాంటి గ్రామాలన్నీ కూడా పల్ల ప్రాంతంలో ఉన్నటువంటి అన్నీ కూడా మొత్తం కంప్లీట్గా వరి పాడి పరిశ్రమ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంతేకాకుండా హార్టికల్చర్ కూడా కొబ్బరి తోటలు కానీ, లేదా అరటి తోటలు కానీ, లేదంటే పశుగ్రాసం కానీ, నమ్ముకొని ఉన్నటువంటి పశుగ్రాసం కానీ అంత కూడా కంప్లీట్గా స్పాయిల్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఇందాక చెప్పినటువంటి వార్తల్లో మీరు నడువు అన్నారు, గుండు లోతు వరకు కూడా ఉన్నటువంటి నీరు ఇది. ఇప్పుడు మనం కొంచెం మెరక ప్రాంతంలో నిలబడి ఉన్నా సరే ఇప్పుడు తొల లోతు వచ్చింది. అక్కడ వరకు కానీ వెళ్తే గుండు లోతు ఉన్నటువంటిది. యాదగిరిపాలెనికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ పక్కన ఉన్నటువంటి ఎత్తైన ప్రాంతంలో ఉన్నటువంటి రామకోల్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఉండడం జరుగుతుంది రాత్రి అంతా. ఇప్పుడు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని, ఎందుకంటే ఇప్పుడే ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ గారిని కూడా మేము అడుగుతున్నప్పుడు ఏమండి మీ ప్రభుత్వ పరంగా ఏ చర్యలు తీసుకున్నారు, ఎట్లా ఆదుకుంటున్నారని అంటే 3 క్యాంపులు రిలీఫ్ క్యాంప్స్ 3 క్యాంపులు ఏర్పాటు చేసామన్నారు. కానీ ఇక్కడ చూస్తే అరకొరగా ఉన్నాయి తప్ప ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ కూడా ఏదైనా సరే ఇక్కడ వీళ్ళకి రేషన్ పంపిణీ చేయడంలో కానీ, లేదంటే ఫుడ్ సప్లై చేసే విధానంలో కానీ, అలాగే పశువులు కూడా పొలాల్లో ఉన్నటువంటి పశువులు తీసుకొచ్చి శారదా నది గట్టును తీసుకొచ్చి కట్టారు. దానికి పశుగ్రాసం లేనటువంటి పరిస్థితి ఉంది. ఇదే తీవ్రత ఇంకొక 2 రోజులు ఉంటే పూర్తి కలరా, డయేరియా, మలేరియా, టైఫాయిడ్ బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ విషయాలపై స్పందించవలసినటువంటి అవసరం ఉంది. తుఫాను హెచ్చరికలు వచ్చినప్పుడే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ యంత్రాంగాన్ని, పార్టీ నాయకుల్ని, కార్యకర్తలు కూడా మరి ఎక్కడైతే తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పర్యటించి ప్రజలకు అండగా నిలబడమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా గ్రామాల్లో నాయకుల ఆదేశాల మేరకు గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు అందరూ కూడా నిరంతరం ఈ 3 రోజులు బట్టి ప్రజల కోసం పనిచేస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఏ రకంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిన తుఫాను ప్రభావితాన్ని తగ్గిస్తామని చెప్పినప్పటికీ కూడా మరి ఈరోజు ఈ గ్రామం చూసాం మనం. ఈ గ్రామం పూర్తిగా మునిగిపోయింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఇంట్లలో కూడా వాటర్ వచ్చింది. 2వ ఫ్లోర్లో తలదాచుకుంటున్నారు. 1 ఫ్లోర్ ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్డు మీద రాత్రి అంతా కూడా ఆ వర్షంతో రోడ్డు మీద నిలబడిన సందర్భం. ప్రభుత్వం చెప్పిన విధానంగా ఇక్కడ స్థానికంగా ఆ చర్యలు అయితే లేవు. ప్రభుత్వం 3 రోజుల ముందు నుంచి అన్ని సహాయక చర్యలు చేశాము, తుఫాను షెల్టర్లను అందరినీ కూడా సహాయ శిబిరాలకి తరలిస్తున్నామని చెప్పారు. ఎక్కడ కూడా ఇక్కడ మా మండలానికి సంబంధించి, ఈ మునగపాక మండలానికి సంబంధించి 3 సహాయక కేంద్రాలని మేము చెప్పామని అధికారులు చెప్తున్నారు. కానీ అక్కడ ఏ ఒక్కరు వచ్చిన సందర్భం లేదు. వారిని ప్రజలను చైతన్యం తీసుకొచ్చి వాళ్ళు తీసుకొచ్చి ఆ పునరావాస కేంద్రాలకు తరలిన సందర్భం లేదు. సుమారు 500 హెక్టార్ల పైన నీటి ములుగు, రజాల, కుమ్మరాపల్లి, కట్టుబోలు, దిమ్లి ఈ గ్రామాలు కూడా పూర్తిగా నీటి బారిన పడి ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించాలి, వాస్తవంగా మాట్లాడాలి. పత్రికా ప్రకటనలు కాకుండా వాస్తవ రూపంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు లేవు, ఎటువంటి సహాయక చర్యలు లేవు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా పునరావాస కేంద్రాల సంఖ్యను పెంచాలని, అలాగే ప్రజలకు త్వరగతిన న్యాయం చేయాలని, సహాయక చర్యలను చేపట్టాలని, అలాగే మునిగిపోయిన
పంటలకు కూడా నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, యాదగిరిపాలెం నుంచి. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నల్లమడ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరదలతో కాకుమాను మండలం కొండపాటూరు అప్పాపురం వద్ద కట్టపై నుంచి నల్లమడ వాగు పొంగి పొర్లుతోంది. వాగు ఉగ్రరూపం దాల్చడంతో వందలాది ఎకరాలు నీట మునగగా అప్పాపురం గ్రామం నీట మునిగింది. వాగు ఉధృతి మరింత పెరిగితే కట్టలు తెగే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా యలమంచిల నియోజకవర్గంలో శారదా నదికి 2 చోట్ల గండిపడింది. మునగపాక మండలం గణపర్తి గ్రామం, రాంబిల్లి మండలం వైలోవా గ్రామం వద్ద గండిపడ్డట్లుగా తెలుస్తోంది. దీంతో వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. గణపతి, యాదగిరిపాలెం, చూచుకొండ గ్రామాల్లో ఇళ్లలోకి సైతం నీరు చేరటంతో మోకాల్లోతు నీటిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.